ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకునే ఆయన పాద సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనతలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పల్లెబాక్సులు కన్నాతో వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే నేను అనుకుంటున్నాను, తీసి చూడండి. ఒకవేళ లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 91వ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను అందరూ కూడా దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలం వేకుని రీతిగా నీ పాద సముఖములో ఉండడానికి, స్తుతించడానికి, వాక్యాన్ని ధ్యానించి కృపణించిన స్తోత్రాలు. మరింతగా ఈ కార్యక్రమం ద్వారా మీ నామం ఘనపరచబడులాగా మీ ఆత్మ సహాయంతో నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావం సమస్తం పొందుకునండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవనండి ఈ లేఖన వచ్చిన ఈ కీర్తన మనందరికీ చాలా 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 అంటే మరి చెప్పలేము కదా, చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. చాలామంది పండితులు ఏమన్నారంటే ఈ కీర్తన కూడా మోషే రాశాడు అన్నారు. అయితే ఆ విషయము ఖచ్చితంగా చెప్పలేక, ఎందుకంటే ఏది ఎలా ఉన్నా కూడా మొత్తం మీద 90వ కీర్తన అయితే మోషే రాశారు. ఆ మోషే ప్రార్థన తర్వాత చక్కగా సరిపోయే కీర్తన ఇది. అంటే ఆ 90వ సంకీర్తనకు అనుగుణమైనటువంటి కీర్తన ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే రెండిటిలో కూడా విశ్వాసుల నివాస స్థలము దేవుడే అనేటువంటి తలంపు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ 90వ కీర్తనలో మనుష్యులు చేసిన పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపాన్ని గురించి ప్రధానంగా చెప్తా ఉంది. 91వ సంకీర్తన వచ్చేసరికి దీనిలో దేవుడిచ్చే సంపూర్ణ సంరక్షణ, విజయము ప్రధాన అంశాలు కనబడుతున్నాయి. ఈ విషయాన్నే పౌలు భక్తుడు రోమా సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలు రాయించడం జరిగింది, ఎత్తి చూపించడం జరిగింది. వీళ్ళని కీర్తనలో కనిపిస్తున్న గొప్ప వాగ్దానాలు దేవుని సంరక్షణ కింద నిలిచి ఉండేవారికి, ఆయన రెక్కల చాటున ఆశ్రయం పొందుకున్న వారికి, ఆయనను వెంబడించే వారికి, ఆయన వాక్యాన్ని అంగీకరించే వారికి, ఆ మాటలను హత్తుకునే వారికి ఇవి సరిపోతాయి. ఆయన నీడలో నిడకలుగా ఉండిపోయే వారికి మాత్రమే ఈ వాగ్దానాలు. ఆయనతో కలిసి నడిచే వారికి, ఆయనతో కలిసి నడుస్తూ లోకాన్ని తిరస్కరించే వారికి, అపవాది అడుగుజాడలను విసర్జించే వారికి ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుని స్తోత్రం చెప్పడం. తమకిష్టం వచ్చినట్టు జీవిస్తూ, తమకిష్టం త్రోవలు నడుస్తూ, కేవలము ఆపదలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి వాడుకోవాలని చూసేవారికి ఈ వాగ్దానాలు పనికిరావు. ఈ ఉదయకాల సంప్రదాయ దేవుని బిడ్డలు గమనించండి, చాలా సూటిగా చెప్తుంది. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను ఆశ్రమించేవాడు. ఆ తర్వాత మీ కీర్తన చదవండి. ఆయన చాలా అంటే ప్రతి మనిషికి కూడా దేవుడు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాడో ఈ కీర్తన రాయబడ్డాయి. చూడండి, ఈ కీర్తన వర్ణిస్తూ రచయిత వాడినటువంటి వేరు వేరు పేర్లు ఇక్కడ మనం గమనిస్తే, సర్వాతీతుడు లేక సర్వశక్తిమంతుడు, విశ్వాసిని అన్ని ప్రమాదాలను వాటి నుండి విడిపిస్తూ అందనంత పైకెత్తగలవాడు, అమితమైన శక్తిమంతుడు, బలము గలవాడు, ఏమండి విశ్వాసం సంరక్షించడానికి సంపూర్ణమైన సామర్థ్యము కలిగినటువంటి వాడు, ఏమండి యెహోవా అంటే తన ప్రజలకు నిబంధనలు, వాగ్దానాలు ఇచ్చేటువంటి ఏమండి విశ్వాసనీయత కలిగినటువంటి దేవుడు. ఇలా చాలా రకాల పేర్లు ఈ కీర్తనలో రాయబడ్డాయి. గమనించండి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని హత్తుకొని ఆయన చాటు నివసించాలని కీర్తనగాడు అంటాడు. నా దాగు చోటు నువ్వే అంటాడు. హల్లెలూయా.
కాబట్టి నా దేవుడు అంటే విశ్వాసుల దేవుడైన సృష్టికర్త. ఈ పేర్లన్నీ కూడా దేవునిలో నివసించే వారికి, ఆయన సంరక్షణ కొరకు ఆయనను ఆశ్రయిస్తున్న వారికి, ఆయన నమ్ముకుని బ్రతికే వారికి దేవుడిచ్చే సురక్షిత ఎంత భద్రతో, ఆ భద్రత ఎంత శ్రేష్టమైందో, ఎంతో విలువైందో ఇవి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. మండి గమనించాలి, దేవుని సంరక్షణ అవసరమైన ప్రమాద పరిస్థితుల్లో కొన్నిటిని ఇక్కడ వర్ణిస్తున్నాడు. మొదటిది ఏంటంటే అంటాడు కదా, వేటగాడంటండి పట్టుకుందామని చెప్పి చూస్తున్న పక్షి లాంటి వాడు విశ్వాసి. అతని కాళ్ళకు బంధాలు వేయాలని అపవాది వల పన్నుతూ ఉంటున్నాడు. విపత్తులు అంటే ఆపదలో బహుశా రచయిత ఐగుప్తు దేశంలో కలిగినటువంటి భయంకరమైనటువంటి ఇతి బాధల గురించి, వారి అనుభవ శ్రమల గురించి, వాటన్నిటిలో నుండి కూడా ఇశ్రాయేలు ప్రజలను క్షేమంగా ఉండడం గురించి ఆలోచిస్తూ రాసిన మాట. ఇదే కలిసిన దేవునిలో గమనించండి, మనందరం కూడా దేవుని యొక్క రెక్కల చాటున ఆశ్రయం పొందుతున్నాం. ఆయన యొక్క రెక్కల చాటున ఆయన నీడను పొందుతున్నాం. ఆయన నీడలో మనము విశ్రాంతి తీసుకుంటున్నాం. కనుక ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో ఏమంటే నెరవేరాలి. ఆయన చెంతకు రావాలి, ఆయనే ఉన్నాడని, ఆయన మాత్రమే సహాయం చేయగలడని, సర్వాతీతుడని, సర్వశక్తిమంతుడని నమ్మి ఆయన దగ్గరికి వస్తే ఏమన్నాడండి, మహోన్నతుని నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించుడు. విశ్రాంతి కలుగుతుంది సంపూర్ణంగా. ఎలాంటి ఈతి బాధలున్నా, కష్టాలున్నా ఏమంటే అయితే అన్ని సమయాల్లో కూడా ఆ వాగ్దానాలను పొందుకోవాలంటే కేవలము ఏమంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు రావడం కాకుండా అన్ని సమయాల్లో దేవుని పాదాలు చెంతకు వచ్చి ఆయన నామాన్ని కనపరుస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు ప్రతి వాగ్దానం ఏదైతే నీకు ఇచ్చాడో అన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొక సర్వదేకాల సమయంలో నీ పాద సమ్ముఖంలో ఉండడానికి వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చని ఇష్టం. నిజమే, 91వ సంకీర్తనలో మొదటి 3 చరణాలు కనుక మేము ఆలోచన చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, క్షేమము, నెమ్మది, విశ్వాసం ఎంత నాయన సురక్షితమైన వారు, మీరు ఇచ్చే భద్రత ఎంత ఉన్నతమైనది తెలియజేస్తున్నాయి. నాయన మేము నీ నీడను ఆశ్రయించి నీ చెంతకు వచ్చి నిన్ను నమ్మి నేను వెంబడిస్తున్నప్పుడు వేటగడ్డి వలలో నుండి విడిపించడానికి సమర్థం నీవు నీ కృప చూపి నడిపిస్తున్నావు. నేను అపవాది తలంపుల నుండి, అపవాది యొక్క బంధకాలను విడిపిస్తూ నీ సన్నిధిలో మారు నడిపిస్తుంది వందనాలు. ఈ కీర్తన ద్వారా మేము మరిన్ని సత్యాలు తెలుసుకుంటే కృప చూపించండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.